మన అమరావతి రాజధానికి మాస్టర్ ప్లాన్ ఉచితంగా ఇవ్వడము, అదే విధంగా అమరావతి అభివృద్ధి కోసం సింగపూర్ తన వంతు సహాయం చేయడము, అదే విధంగా ఏదైతే ఆ సింగపూర్ ప్రభుత్వాన్ని ఏ విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అరెస్ట్ చేసి వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టిందో స్పష్టంగా నిన్న మంత్రుల సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. సింగపూర్ ప్రభుత్వాన్ని అరెస్ట్ ఎవరు చేయలేరండి, అదొక ప్రభుత్వం. సరే, ఒక నిమిషం ఆగండి, ఆయన చెప్పండి. చెప్తూ చెప్పావు కదా, మళ్ళీ చెప్తూ ఉండు. నా ప్రభుత్వాన్ని అరెస్ట్ చేశారంటున్నారు మీరు. ప్రభుత్వాన్ని ఎవరు అరెస్ట్ చేయలేరని చెప్తున్నాను నేను. అదొక దేశం, అక్కడ ఒక ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వాన్ని అరెస్ట్ చేసేటంత స్థాయి ఎదుటోళ్ళకు ఉండదు. అది సింగపూర్ ప్రభుత్వం పైన కానీ అక్కడ మంత్రుల పైన కానీ ఏ విధంగా మనం దుష్ప్రచారం చేశాము, ఏ విధంగా తప్పుడు సమాచారం ఇచ్చాము అన్ని తెలుసు. మీరు ఆ రోజు ఏ విధంగా చెప్పి 2019లో ఎన్నికలకు గెలవడం జరిగింది. మళ్ళీ 24లో దాన్ని రాష్ట్ర ప్రజలు నమ్మలేదు కాబట్టి మనకు 11 సీట్లు ఇచ్చారు. మనం కొంచెం ఓపిక గా ఉంటే చెప్తాం. పూర్తి తర్వాత మీరు చెప్పదలుచుకుని మీరు చెప్పండి. మధ్యలో డిస్టర్బెన్స్ చేస్తే మేము చెప్పాలనుకుని చెప్పలేకపోతాం. సార్ బ్రహ్మనాయుడు గారు, ఈ రోజు ఏదైతే సింగపూర్ ప్రభుత్వంతో మళ్ళీ అక్కడ నుండి సత్సంబంధాలు కొనసాగించాలని ఈ రోజు సీఎం గారు, అదే విధంగా లోకేష్ గారు, టీజీ భరత్ గారు, టీజీ భరత్ గారు అందరూ కలిసి ఇప్పుడు ఏ విధంగా వాళ్ళకి అన్యాయం జరిగిందో దాన్ని వాళ్ళు మళ్ళీ వాళ్ళకి చెప్తూ మళ్ళీ ఆ ప్రభుత్వంతో సింగపూర్ తో మనం సత్సంబంధాలు ముందుకు పోవాలంటే వాళ్ళ రిలేషన్ పెంచుకోవాలని చెప్పి పోవడము ఫస్ట్ ముఖ్యం. ఆ తర్వాత పెట్టుబడుల గురించి మాట్లాడడం జరుగుతుంది. ఏదైతే పెట్టుబడులు ఆకర్షణగా చంద్రబాబు నాయుడు ఫస్ట్ పర్యటన, అదేవిధంగా సింగపూర్ ఏదైతే ఈజీ డూయింగ్ బిజినెస్ లో ఈ రోజు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతా ఉంది వాళ్ళకి వివరించడము, అదే విధంగా ఆ ప్రవాసాంధ్రులతో ఒక డయాస్పర్ మీటింగ్, తెలుగు డయాస్పర్ మీటింగ్ ఒకటి, అదేవిధంగా P4 కార్యక్రమాలు, ఏదైతే P4 దత్తత, P4 గురించి తెలిసిందే కదా అది. అదే నవంబర్ లో విశాఖ పెట్టుబడులు రాబోతుంటే సింగపూర్ ప్రభుత్వ ఎక్కడ పెట్టుబడిని ఆకర్షించేదానికి వాళ్ళు ఇన్వైట్ చేయడము, అదేవిధంగా డిజిటల్ ఎకనామిక్ ఫిన్టెక్ పై నిర్వహించే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశము, ఇలా అదే విధంగా ఆ దేశంలో వివిధ ఏదైతే డెవలప్మెంట్ ఉన్నదో దాన్నంతా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు పర్యటన చేయడము, వీటన్నిటి ఆ రోజు పర్యటనగా ఇచ్చారు. సరే, వీళ్ళు చెప్తున్నారు లోకేష్ గారు పెట్టుబడులు 99 పైసలకి టీసీఎస్ కి ఇచ్చేశారు, లేదా ఇంకో క్యాన్మిస్టన్ కి 99 పైసలకి భూములు ఇచ్చారని చెప్పి మాట్లాడతారు. ఇస్తే భూములు ఆ విధంగా చెప్తారు. దానికి లోకేష్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ నాయకులకు కానీ స్పష్టమైన సమాధానం చెప్పాడు. ఏదైతే ఒకప్పుడు టాటా మోటార్స్ వెస్ట్ బెంగాల్ లో తుపాయి పెట్టేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తాంటే ఏ విధంగా యుద్ధం లాగా ప్రవర్తించి ఆ పోలీసుల చేత కాల్పుల్లో చనిపోతే ఆ రోజు గుజరాత్ లో ఉన్న ప్రైమ్ మినిస్టర్, గుజరాత్ లో ఉన్న సీఎం మోడీ గారు ఒక టాటా మోటార్స్ అధినేతకి, రతన్ టాటా గారికి ఒక బెజెస్ తో మాకు పెట్టుబడి పెట్టండి, మేము 1 రూపాయి కూడా మీ దగ్గర తీసుకోకుండా మేము ఏదైతే మీకు అన్ని సదుపాయాలు ఇస్తామని చెప్తే ఈ రోజు ఆ టాటా మోటార్స్ కంపెనీ గుజరాత్ రాష్ట్ర రూపురేఖలు మార్చేశాయి. దాన్ని నేను ఆదర్శంగా తీసుకొని ఈ రోజు 99 పైసలకి ఈ కంపెనీలకి భూమి కేటాయిస్తామని చెప్పారు. అంటే ఎంత కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయి ఈ రోజు లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ కి. రాష్ట్రం అభివృద్ధి కావాలి. ఈ రోజు మనం ఏదైతే పెట్టుబడులు వస్తే ఉద్యోగాలు, అదేవిధంగా ఆర్థికంగా మనం పటిష్టంగా పడటము, ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతే భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు ఎక్కువ వస్తే ఖచ్చితంగా గుజరాత్ లాగా డెవలప్ అవుతాదని ఒక కాన్ఫిడెన్స్ తో ఈ రోజు వీళ్ళు ముందుకు పోతుంటే, ఇప్పుడు వైసీపీ ఏమంటుంది, ఆయన ఏదో సొంత వ్యాపారాలు, సొంత లావాదేవీలు చేసుకోవడానికి వెళ్తున్నారు కానీ ఇప్పటి వరకు సింగపూర్లో చంద్రబాబు నాయుడు గారు సింగపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్ తెచ్చిన పెట్టుబడులు అసలు ఏమీ లేవు. అదేవిధంగా ఆయనకి ఏదో సింగపూర్లో పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయని, వ్యాపార సామ్రాజ్యాలు సృష్టించుకున్నాడని చెప్పేసి మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద కొంతమంది అయితే ప్రచారం చేస్తున్న మాట వాస్తవం. ఇది ఇప్పుడు కాదు, ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి కూడా ఆయన సింగపూర్లో హోటల్స్ ఉన్నాయనేటువంటి ఒక ప్రచారాన్ని మరి పెద్ద ఎత్తున సాగిస్తారు. ఇప్పటి వరకు ఒక ఫోటో కూడా బయటికి రాలా, పలానా హోటల్ చంద్రబాబు గారిది, పలానా హోటల్ సంబంధించి లేదా ఆస్తులు ఇంకొకటి ఏదైనా ఉంటే అక్రమంగా ఉంటే ఖచ్చితంగా ఈ రోజు మనం కేసులు వేసి దాన్ని ఏదైతే నిగుదలచ్చు. 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో కూడా ఎన్నో కేసులు పెట్టారు, ఎన్నో చేశారు.
అవన్నీ పక్కన పెట్టండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అభివృద్ధి పైన కాన్సన్ట్రేషన్ చేసి ఈ రోజు రాష్ట్రం వెనకబడిపోయింది. అమరావతి అనే రాజధానిని మనం ఏదైతే 2014 నుంచి 2019 వరకు అభివృద్ధి దిశలో తీసుకెళ్తుంటే దాన్ని అదే అభివృద్ధి దిశలో తీసుకోబోతానన్న జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వెనకడుగేసి 2 రాజధానులు 3 రాజధానులు అని చెప్పేసి ఉండే రాజధానిని నీరుగార్చేసి ఈ రోజు మళ్ళీ అమరావతిని ఏదో ఒక ఆరోపణ చేసి సింగపూర్ పోయేది అమరావతి అభివృద్ధి కోసం కాదు, సింగపూర్ పోయేది ఆయన స్వలాభం చెప్పడం అది రాజకీయంగా విమర్శలకి తప్ప ఇంక దేనికి పనికిరాదు. అది రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అవన్నీ నమ్మే 2019లో 151 సీట్లతో 40-51% ఓట్లతో వేస్తే రాష్ట్రం ఏం చేశారో అధోగతి పాలన చేశారో, ఏ విధంగా రాష్ట్రం అన్యాయం అయిపోయిందో రాష్ట్ర ప్రజలు చూసి అదే రాష్ట్ర ప్రజలు ఈరోజు 11 సీట్లు ఇచ్చారు. దాన్ని కూడా మనం చూడాలి. ఆ రోజు మనం ఏదైతే ఆరోపణ చేస్తే 151 సీట్లు ఇచ్చారో మన ఆరోపణ నమ్మలేదు కాబట్టి ఈరోజు 11 సీట్లు ఇచ్చారు. ఇంకా అదే ఆరోపణతో మనం రాజకీయం చేయాలి, అదే మహిళపైన విమర్శించుకుంటూ అదే మహిళపైన దాడులు చేసుకుంటూ అదే ఏదైతే గూండాలకి గంజాయి వ్యాపారస్తులకి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ వాళ్ళని పరామర్శిస్తూ మన కార్ల కింద వాళ్ళ తలకాయలు ఏదైతే సామాన్య కార్యకర్త తలకాయలు పెట్టి నలిగిపిస్తా ఉంటే ఇవన్నీ ముందుకు పోదు. ఇంకన్నా మారాలి. మనం చేసిన తప్పిదాలు ఏంది అధికారంలో ఉండి ఆ తప్పిదాలు మళ్ళీ ప్రతిపక్షంలో చేస్తే ఇంకా 11 సీట్ల పరిస్థితి కూడా ఏమవుతుంది అని కొంచెం ఆలోచన చేయకుండా మళ్ళీ అదే దశలో అదే విమర్శలు అదే అమరావతిని అదే రాజధాని నీరుగార్చే ప్రయత్నము, ఏదో ఆయన స్వలాభం కోసం పోతున్నాడు, ఆయన దీనికోసం పోతున్నాడు అంటే స్వలాభం కోసం అంటే సింగపూర్ బాగుండి ఈయన భవన్లో పెట్టుబడి పెట్టాలంటే ఈయన ఆ పెట్టుబడులు ఉంటే ఎవరినైనా పంపించవచ్చు. అవును, ఆయన బంధువులు పంపించవచ్చు, చాలా మంది ఉన్నారు ఆయన బంధువులు, వారిని పంపించవచ్చు. పంపించడానికి ఈయన సంతకాలు చేయడానికి తేడా ఉండదు ఏంటండి? అంటే అప్పుడు కాదు, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారు కాదు సార్, లెక్కలు చూసుకోవడానికి సొంతంగా ఆయనే చూసుకుంటాడు పాపం, వేరే వాడు ఎవరు చూసుకోరు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళారు కదా, ఆయన సొంత వ్యాపారాలు డెవలప్ చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్తారో ఎవరికి ఈ రోజుకి తెలియదు. ఈ రోజుకి తెలియదు. ఎన్నికలు అయిపోగానే చెబుతూ చంద్రబాబు నాయుడు ఫ్లైట్ ఎక్కి ఆ రోజు టూర్ చేయాల్సిన అవసరం లేదు. ఆయనకి రాష్ట్రంలో లోతులో ఏదైతే సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు క్లియర్ చేయాలంటే ఖచ్చితంగా ఈ రోజు ఇంకోటి కూడా చెప్తున్నారు నేను కేబినెట్ లో, ఏదైతే వెనుకబడిన ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టడానికి వస్తే వాళ్ళకి స్పెషల్ గా ఈ రోజు మేము పర్మిషన్స్ ఇస్తాము, ఈ రోజు వాళ్ళకి రాయితీలు ఇస్తామని చెప్పి ఈ రోజు చెప్తున్నారు. మంచి శుభ పరిణామం. మళ్ళీ మీరు లిక్కర్ల గురించే మాట్లాడతారు, జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తా ఉన్నారంటే మీరెవరిని విమర్శిస్తున్నారు? అవును, మీరు కూడా చంద్రబాబు నాయుడు గారు విమర్శిస్తున్నారు. 24 గంటలు విమర్శించేది జగన్మోహన్ రెడ్డి గారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు పేరు తప్పకుండా మీరు ఒక్క రోజు కూడా